जय आदिवासी टीएजीएस जिंदाबाद टीएजीएस जिंदाबाद జయప్రదం చేయండి. ఢిల్లీలో జరిగే జాతీయ సదస్సును పోరాడతాం. ఆదివాసీల నిరుద్యోగ సమస్యను పరిష్కరించేంత వరకు పోరాడతాం. ఆదివాసీల నిరుద్యోగ సమస్యను పరిష్కరించేంత వరకు పోరాడతాం. జీవో నంబర్ 3 పునరుద్ధరించేంత వరకు జై ఆదివాసీ జై ఆదివాసీ ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత. ఈరోజు డిసెంబర్ 1 న్యూఢిల్లీలోని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఆదివాసీ నిరుద్యోగ సమస్య పైన జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ఏజెన్సీ ప్రాంతం నుంచి 15 మంది ప్రతినిధులు హాజరవ్వడం అనేది జరిగింది. ఈరోజు దేశంలో ఆదివాసీ విద్యార్థులు నిరుద్యోగులుగా మారుతున్న పరిస్థితి ఉంది. బీజేపీ ప్రభుత్వము ఆదివాసీల సమస్యలు పరిష్కరించడంలో కానీ ఆదివాసీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ పూర్తిగా విఫలమైంది. ఈ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జీవో నంబర్ 3 అనేది ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు 100% రిజర్వేషన్ కల్పించే జీవో, దాన్ని సుప్రీంకోర్టు ద్వారా బీజేపీ ప్రభుత్వం దొంగదారిన కొట్టివేయడం ద్వారా ఈరోజు పూర్తిగా ఆదివాసీ విద్యార్థులకు ఆదివాసీ నిరుద్యోగులకు అన్యాయం అవుతున్నది. దీనిపైన ఈ జాతీయ సదస్సులో చర్చించడం అనేది జరుగుతుంది. అట్లాగే ఏజెన్సీ ప్రాంతంలో బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు విద్య అందడం లేదు. ఇట్లాంటి సమస్యలన్నిటిపైన ఈ సదస్సులో చర్చించి జాతీయ స్థాయిలో ఆదివాసీల నిరుద్యోగ సమస్య పైన ఒక ఎజెండా రూపొందించడం కోసమే ఈ సదస్సు నిర్వహిస్తున్నామనే దాని గురించి తెలియజేస్తూ రేపు భవిష్యత్తులో తెలంగాణలో కూడా ఇట్లాంటి సదస్సు పెట్టి ఆదివాసీ నిరుద్యోగుల్ని ఆదివాసీ ఉద్యోగుల్ని ఐక్యం చేసి ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగ సమస్యపై ఉపాధి సమస్యపై తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం పోరాటాలు నిర్వహిస్తున్న దాని గురించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.